హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారా? ఇవాళ పెసర పచ్చడి ఇంకొకటేమో చుక్కకూర పచ్చడి. ఈ రెండింటితో మీ ముందుకు వచ్చాను. చూద్దామా? చుక్కకూర పచ్చడి ఎలా చేస్తారండి అంటే చూపిస్తారండి. ముందు పెసర పచ్చడి చేద్దాం. ఇక పెసరపప్పు 2 గంటల ముందు నానబెట్టాలండి. పెసరపప్పు అందులోనే మిరపకాయలు కూడా వేసేయాలి. ఎండు మిరపకాయలే, వేయించినవి కాదు, ఎండు మిరపకాయలు పచ్చివి వేసేయాలి. వేసేసి గ్రైండ్ చేయాలి. ఇదిగోండి, మిక్సీ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను. ఇదంతా గ్రైండ్ చేశాను, ఇందులో వేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం నిమ్మకాయ వేద్దాం. నిమ్మకాయ రసం ఉంటుందిగా నా దగ్గర, ఆ రసం వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే కొంచెం తెరమాత వేద్దాం. నూనె, తెరమాత గింజలన్నీ కొంచెం కొంచెం వేస్తాం. ఇవన్నీ పెట్టుకున్నాను, ఊరికే కొంచెం అలాగా టేస్ట్ కోసం అండి. మామూలుగా అయితే అవసరం లేదు, కొద్దిగా టేస్ట్ కోసం. ఆ తెరమాత వేసేయాలి. కరివేపాకు వేసేసి తెరమాత వేసి ఇందులోనే ఉప్పు వేసేసాను, నిమ్మకాయ పిండాను. ఇప్పుడు పెసర పచ్చడి రెడీ అయిపోతుంది. అది వేస్తే కొంచెం 1 ఇంగు కూడా వేద్దాం.